శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మొట్టమొదలు మేషరాశి వారికి సంబంధించి మార్చి ఆఖరి వారంలో గ్రహ సంచారాన్ని బట్టి ఎలాంటి ప్రతిఫలాలు ఉండబోతున్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి మార్చి 21వ తేదీ తర్వాత నుంచి 15 రోజుల పాటు అంటే ఏప్రిల్ మొదటి వారం వరకు కూడా చూసుకున్నట్టయితే గ్రహ సంచారాన్ని బట్టి విద్యార్థులకు సంబంధించి కాస్త మత్తుగా మందగమనంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహువు ప్రయాణం చేస్తూ అపసవ్య దిశలో ఈ యొక్క మేషరాశి గుండా ప్రయాణం చేసి అధికమైన ఖర్చునిచ్చేటువంటి 12వ స్థానంలోకి చేరడం, అలాగే గ్రహాలన్నిటితో పాటుగా ప్రత్యేకంగా శుక్రగ్రహం రావడం, ఇలాంటివి చేయడం వలన కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు ఉంటారు. గృహిణులు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు సంబంధించి భార్యాభర్తలకు సంబంధించి ఏవైనా గొడవ కారణమవ్వడం, అలాగే వాటితో పాటు కాస్త ధనం వెచ్చించడం, ధనం ఖర్చవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఉంటారో వారికి సంబంధించి తలవని తలంపుగా ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క మార్చి ఆఖరి వారం నుండి ఉగాది తర్వాతి వారం వరకు కూడా చూసుకున్నట్టయితే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ సినీ రాజకీయ రంగాల వారు కేటాయించాలి. ఒక మనిషిని నమ్మి ఒక వ్యవస్థను నమ్మి చాలా దూరం ప్రయాణం చేసి ఇబ్బందులు పడకూడదు. అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉంటారో వారికి సంబంధించిన విషయానికి వస్తే వీరు సైతం మనుషుల్ని నమ్మి ధనాన్ని ఇచ్చి అంటే పక్కన తోడుగా ఎవరూ లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఎవరినైనా నమ్మి డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే వివాహం కానటువంటి వారికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఇక పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ రైతులు కానీ అలాగే ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసేవారు కానీ ఈ యొక్క మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహువు మత్తుని విపరీతమైనటువంటి రాంగ్ డెసిషన్ తీసుకునే విధంగా దోహదపడతాడు. కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి ఈ ఇబ్బందులన్నీ కూడా పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాహుగ్రహ మరియు శుక్రగ్రహ సంచారం వలన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, అది కూడా ఏ ఏ వర్గాల వారు ఎలాంటి మంత్రం చదివితే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రత్యేకమైనటువంటి భక్తి అవసరం. అయితే ప్రతిసారి విద్యార్థుల గురించి ఏముందండి, సరస్వతీదేవి గురించి చెప్తారు, మేధా దక్షిణామూర్తి గురించి చెబుతారు అనంటే ఈ కాలంలో పిల్లలకు సంబంధించి ముఖ్యంగా నిద్రలో ఉలిక్కి పడడం కానీ ఏమైనా నిద్ర లేమితనం కానీ అపారమైనటువంటి భయంతో కూడినటువంటి సంచారం కానీ జరుగుతుంది. ఎందుకంటే రాహువు పొగ రూపేణా మత్తు రూపేణా పిల్లల్నే కాకుండా మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెట్టడం సర్వసహజం. కాబట్టి ఇలాంటివి ఏవి కూడా కలగకుండా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే విద్యార్థులు హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి యొక్క గాయత్రి చదవడం మంచిది. హనుమాన్ చాలీసా అనేటువంటిది నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతకి
నిర్దిష్టంగా ఒక దగ్గర కూర్చుండబెట్టి పిల్లలతోని చదివించడం వలన విశేషమైనటువంటి శక్తిని సంపాదిస్తారు. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ యొక్క మార్చిలో ఉన్నటువంటి ఆఖరి వారంలో ప్రారంభమయ్యేటువంటి కాలం, అంటే 21, 22వ తేదీల సమయంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే గృహిణులు స్త్రీల విషయానికి వస్తే మనకి అభిరామి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ అభిరామి స్తోత్రమును తులసి దళములతో, చాలామంది తులసి దళాలు అంటే ఆకులు తీసుకొస్తూ ఉన్నారు. దళం అంటే దానితో పాటుగా జతగా ఉండాలి. అలాంటి తులసి దళాలను తీసుకొని వచ్చి 108 తులసి దళాలతోని అమ్మవారికి ప్రత్యేకంగా స్తోత్రం చదువుతూ ఆరాధన చేయడం వలన, తర్వాత కాస్త నీడలో ఎండపెట్టినటువంటి ఆ యొక్క తులసిని పొడి చేసి నిత్యము ఆచమనం చేసే సమయంలో ఇంటి యజమాని చేత చేయించడం వలన విశేషమైనటువంటి శక్తి, భయాందోళన నుంచి దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా గురుచరిత్ర పారాయణం కానీ సుందరాకాండ పారాయణం చేయించుకోవడం మంచిది. హనుమాన్ లాంగూలా స్తోత్రము అని ఉంటుంది. హనుమాన్ లాంగూలా స్తోత్రము, హనుమన్నంజనీ సూతో మహాబల పరాక్రమ అని ప్రారంభమవుతుంది. ఆ యొక్క మంత్రాన్ని ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు నిత్యం అసుర సంధ్యా సమయంలో వినడం ప్రత్యేకమైన శక్తినిస్తుంది. ప్రత్యేక శత్రు వినాశనం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే సినిమా రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కనకదార స్తోత్రముతో పాటుగా రుద్రం నమకం చమకం అని మీరు కొడితే యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ వస్తుంది. నిత్యం ఒకసారి అది వినడం విశేషంగా మంచిది. ఎవరైతే భూమికి సంబంధించి ఇబ్బంది పడుతున్న రైతులు కానీ, భూమి అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వారు కానీ ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ఈ యొక్క నీలా స్తోత్రము అని ఉంటుంది, లేదా నీలా సూక్తము అని ఉంటుంది. భూసూక్తము, నీలా సూక్తము చదవడం కానీ వినడం కానీ చేయడం వలన నిత్యం భూమికి సంబంధించి అనుకూల పరిస్థితులు లభిస్తాయి. ఇక ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ప్రత్యేకంగా దుర్గాదేవి యొక్క కవచముతో ఆరాధన చేయడం మంచిది. రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రము, కాలభైరవాష్టకము చదవడం మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క పిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క ప్రసన్న మహాకాళి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆరాధన అభిషేకంలో పాల్గొనడం మంచిది. ఇక ముఖ్యంగా చూసుకుంటే వివాహం కానటువంటి అమ్మాయిలకైతేనేమో ఏప్రిల్లో 7, 14, 21, 28వ తారీఖులలో అమ్మాయిల కోసం వరపాశుపతం, పెళ్లి కాని అబ్బాయిల కోసం కన్యాపాశుపతం నిర్వహించబడుతుంది. ఈ పాశుపతానికి 20-25 వేల దాకా ఖర్చు అవుతుంది. కానీ ఎటువంటి సామూహికంగా లేకుండా ఎవరికి వారికే చాలామంది ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క పాశుపత హోమం అంటే కన్యా పాశుపతం, వరపాశుపతం
కేవలం 15,000 రూపాయలకి సామాగ్రంతా మేమే అరేంజ్ చేసి చెప్పడం జరుగుతుంది, చేయించడం జరుగుతుంది. ఇక జాతకం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. 2025 సంవత్సరంలో పూర్తి జాతక విశ్లేషణకి 2,025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ పేరు, మీ గోత్రం, మీ ఇంటి పేరు, మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.